ప్రభుత్వ ఆస్తులు పట్టించుకోవాల్సిన అధికారులు పక్కదారి పట్టిస్తున్న ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం. ఇక వివరాల్లోకి వెళితే మేలుమాయి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 377లో ఉన్న 14 ఎకరాల 95 సెంట్ల కుంట కబ్జాకి గురైందని స్థానికులు చెప్తున్నారు. ఇందులో 1 ఎకరా భూమిని దళితుల శ్మశానానికి కేటాయించగా మిగిలిన 13 ఎకరాల 95 సెంట్ల కుంట ఉన్నట్లు రికార్డులో కలదని, కానీ ప్రస్తుతం ఈ కుంట కబ్జాకి గురై ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకున్నట్లు కనిపిస్తున్నా కూడా అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. పలమనేరు టు మదనపల్లి జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి కుంటను పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇప్పటికైనా దీనిపై అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూద్దాం. HN9 TV, నేను మీ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మేల్మే రెవెన్యూలు పలమనేరు మదనపల్లి జాతీయ రహదారి పక్కనే ఉన్న దండుకుంట. ఆ కుంట 300 సర్వే నెంబరు 7 సర్వే నెంబరు. ఆ చెరువు సంబంధించింది ల్యాండ్ దండుకుంట 14 ఎకరాల 90 సెంట్లు. ఆ 90 సెంట్లు కూడా ఈ 1 ఎకరా మాత్రం దళితులు కేటాయించారు గతంలో. అలాగే ఆ 14 ఎకరాల 90 సెంట్లో కూడా కానీ దాంట్లో 1 ఎకరా దళితుల శ్మశానాన్ని కేటాయించారు. ఆ రికార్డులో కూడా ఉంది. అయినప్పటికీ మిగతా 13 ఎకరాల 90 సెంట్లని ఈ నొబ్బలపేట సంబంధించిన కొందరు అక్రమార్కులు దీన్ని ఆక్రమించుకోవడం. అలాగే మనం చూసినట్లయితే రెవెన్యూ అధికారులు కూడా గతంలో కూడా స్థానికులు కూడా వాళ్ళకి రెవెన్యూ అధికారులు దృష్టి తీసుకెళ్లారు. అయినా కానీ పట్టించుకోవడం అని చెప్పేసి పలుమార్లు పత్రికల్లో కానీ ఛానల్లో కానీ ప్రచురం అయింది. అయినప్పటికీ రెవెన్యూ జిల్లా అధికారులు కానీ మండల రెవెన్యూ అధికారులు కానీ ఇటువైపే రాకపోవడం గమనార్హం. దండుకుంట ఆక్రమణకు గురైనప్పుడు కూడా పలుసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి కానీ మండల రెవెన్యూ అధికారుల దృష్టికి కానీ ఎందుకు ఇటువైపే పలుమార్లు స్థానికులు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండల విఆర్ఓకి అదే గంగవరం రెవెన్యూ విఆర్ఓ కూడా సమాచారం ఇచ్చారు. అయినప్పటికీ ఈ ఆక్రమణ రోజు రోజుకి మితిమీరిపోతున్నారు అక్రమార్కులు. దీనిపైన రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకెళ్ళాం. మండల తహసీల్దార్ కూడా వెళ్ళాం. ఆయన ఇప్పుడు రేపు అనేసి నేను అక్కడ క్యాంప్ ఉంది ఇక్కడ క్యాంప్ ఉంది అనడం ఇది ఎట్లంటే వాళ్ళ మీద ఎందుకు మనకెందుకు అనేసి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఇలా అధికారులు రెవెన్యూ అధికారులు అసలు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.